దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొద్దకు వస్తే విమోచన దొరుకుతుంది. ఏమిటి ఆ విమోచన? బైబిల్లో ఎవరెవరిని దేవుడు విమోచించాడు లేఖనాల నుండి మనం పరిశీలన చేద్దాం. అసలు విమోచించే వారెవరు అని మనం చూస్తే, మొట్టమొదటిగా మన విమోచకుడు యేసు క్రీస్తు ప్రభువుల వారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. చిన్న మాట ప్రార్థన. ప్రేమగల ప్రభు, నీకు వందనాలయ్యా. ఈ శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రపంచంలో మానవుని విమోచించు వారు ఎవరు లేరు తండ్రి, మీరు తప్ప. కాబట్టి మా పాపమునకు విమోచన మీ యొద్దనే దొరుకుతుంది. వచ్చిన నీ బిడ్డలు ప్రభువా, మీ మాటలు వినటానికి సిద్ధంగా ఉన్నారు. వినగల చెవి, గ్రహించగల మనస్సు దయచేసి మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని యొద్దకు వస్తే మనకు ఏమి దొరుకుతుందంటే విమోచన దొరుకుతుంది. దానికి శ్రేష్టమైనటువంటి మాట 130వ కీర్తన 7వ వచనం 8వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేళ్ల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. మన దేవుడే మనల్ని విమోచించేవాడు. కాబట్టి పాత నిబంధనలో దేవుడైన యెహోవా మరి ఇశ్రాయేలీలను విమోచించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విమోచనలో మొదటి భాగముగా మనము దేవుడు ఇశ్రాయేలీలను ఎలా విమోచించాడో మనము చూద్దాం ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించున్నట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును, దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి, ఆ జనముల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకములో మరి ఎక్కడా నున్నది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచన దేవుని యొద్ద దొరుకుతుందని తెలియపరుస్తున్నాను. దానిలో భాగంగా ఇశ్రాయేలీయులను మొట్టమొదట దేవుడు విమోచించినట్లుగా చూస్తున్నాం. మరి ఇశ్రాయేలు ఎక్కడున్నారండి? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఫరో దాసత్వం కింద నలిగిపోతున్నారు. అలాంటి సమయంలో ఇశ్రాయేలీయులు అందరూ ఆకాశం వైపు ఎత్తి దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా, మేము భయంకరమైన శ్రమల్లో ఉన్నాం, మేము కూరుకుపోయి ఉన్నాం, దాసత్వం ఉన్నాం, మాకు విముక్తి లేదా, విమోచన లేదా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క మొర విని ఒక గొప్ప నాయకుణ్ణి ఐగుప్తులకు పంపిస్తున్నాడు. ఆ నాయకుడే మహానాయకుడు మోసే. ఆ మోసే కొన్ని సాకులు చెప్పినా కూడా అయితే విడిచిపెట్టక మరి ఎక్కడో మరి తన యొక్క మేనమామన మిత్రుల దగ్గర ఉన్నప్పుడు ఆయన మరి స్వరంతో ఆ పొదలో గొర్రెలు కాచుకుంటున్న సమయంలో మోసేను దేవుడు పిలిచి అక్కడి నుండి ఐగుప్తుకు రప్పించినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలీలు మొట్టమొదట ఫరో రాజు యొక్క భయంకర ఆజ్ఞల నుండి విమోచించబడ్డారు. రెండోదిగా మనం చూస్తే ఐగుప్తుల యొక్క ప్రజలు పెట్టేటువంటి ఆ హింసలు, ఆ భయంకరమైనటువంటి ఆ బానిసత్వ హింస నుండి వారి ప్రజల ఆ వశంలో నుండి ఇశ్రాయేలును దేవుడు విమోచించినట్లుగా చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తే ఐగుప్తు దేవతల వశంలో నుండి ఇశ్రాయేలీలను విమోచించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ రీతిగా మరి దేవుని యొద్దకు వస్తే విమోచన దొరుకుతుందన్న విషయంలో మొట్టమొదట ఇశ్రాయేలీలకు
దేవుడు విమోచించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని యొద్దకు వస్తే మనం ఎంత దుర్మార్గులమైన, ఎంత పాపులమైన మనం కూడా ఆయన విమోచిస్తాడు. ఆయన విమోచకుడు, ఆయన విమోచించే గొప్ప దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. రెండో మాటను మనం పరిశీలన చేస్తే, అసలు మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పాను. నేను ఈ మాటను వివరిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారే తన నోటితో తన ప్రజలమైన మనకు సెలవిస్తున్నారు. ప్రియులారా, అలనాడు సమాజంలో కొంతమంది హెచ్చించుకుంటూ, కొంతమంది తగ్గించుకుంటూ ఉన్నటువంటి సమయంలో కొంతమంది శిష్యులను, 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిష్యుల్లో కూడా కొన్ని వివాదాలు వచ్చి, కొంతమంది కుడి భాగాన ఉండాలని, కొంతమంది ఎడమ భాగాన ఉండాలని చెప్పేసి వాళ్ళకై వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. అలాంటి సమయంలో ప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి, ఏమైనా దేవుని బిడ్డ మనిషి కుమారుడు అనగా దైవత్వము కలిగినటువంటి వాడు. ప్రభువులో 2 శ్రేష్టమైనటువంటి తత్వాలు చూస్తాం. ఒకటి మానవత్వము, 2 దైవత్వము చూస్తాం. ప్రియులారా, మరి ఈయన వచ్చిన పనేంటి? నేను పరిచారం చేయించుకుంటూ రాలేదు, పరిచర్య చేయుటకే నేను వచ్చానంటాడు. చూసారా ఎంత తగ్గింపు కనపడుతుంది యేసయ్య. మనమైతే మనల్ని మనం హెచ్చించుకుంటాం, మనం ముందుండాలని, చేయాలని, గొప్పగా చెప్పించుకోవాలని రకరకాల ఆలోచన చేస్తాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. ఇక్కడ అనేకులు అంటే ప్రపంచ ప్రజలందరి కొరకు ఆయన ఒక క్రయధనాన్ని చెల్లించాడు. ప్రజలందరినీ విమోచించడానికి ఆయన క్రయధనం ఏం చెల్లించాడండి? ఆయన సిలువలో మన కొరకు కార్చిన అమూల్యమైన రక్తమే క్రయధనము. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సిలువలో వెలగా పరిశుద్ధమైన యవ్వన కాలపు రక్తాన్ని మన కొరకు ఆయన వెల చెల్లించాడు. ప్రియ, అదే క్రయధనము. ఆ క్రయధనము ద్వారా మనం విమోచించబడ్డాము. అనేకులకు ప్రతిగా అంటున్నాడు అక్కడ. అంటే ప్రపంచ ప్రజలందరూ పాపములో, అక్రమములో కూరుకుపోయి మగ్గిపోతున్నటువంటి సమయంలో మనందరినీ ఆ పాప కూపముల నుండి మనల్ని పైకి తీసుకొని వచ్చి ఆయన పవిత్రమైన రక్తముతో విమోచించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి విమోచన క్రయధనం ఏంటి? ఆయన రక్తమే. ఆయన రక్తమే మనల్ని విమోచించింది. ఆయన రక్తం కార్చకపోతే మనకు విమోచన లేదు ప్రియులారా. అందుకంటే క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను. తన ప్రాణము ఇవ్వడానికి వచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎవరిస్తారండి ప్రాణం? భార్య భర్త కొరకు ప్రాణం పెట్టగలరా? భర్త భార్య కొరకు ప్రాణం పెట్టగలరా? తల్లిదండ్రులు 2 బిడ్డల కొరకు ప్రాణం పెట్టగలరా? మనం చేసిన పాపం మనం విమోచించుకోగలమా? వెలబెట్టి మరి డబ్బుతో మనం మన పాపాన్ని విమోచించుకోగలమా? లేదండి. మన పాపము విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయన దగ్గరకు వస్తే ఆయన మనల్ని విమోచిస్తాడు. ఆయన యొద్దకు వస్తే విమోచన దొరుకు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు 4:8 అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కాబట్టి మనం దేవుని యొద్దకు వస్తే మనల్ని ఎంత ఘోర పాపులమైన, ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించును, మంచి వారి దాపు చేరి మేలు కలుగ చేయును, దారి లేని కానలేని దీనులైన వారిపై జాలితో ఆదరించి కాపాడు దేవుడు. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను క్షమించడానికి సిలువలో రక్తం కార్చారు. కాబట్టి ఆయన యొద్దకు వస్తున్న వారికి ఆయన యొద్ద విమోచన దొరుకుతుంది. 3వ భాగంలో ప్రపంచానికి విమోచన యేసు రక్తమే. యేసు రక్తములోని విమోచన. 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచ్చిన, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత
విమోచింపబడితేనని ఎరుగుదురు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము పితృపారంపర్య ఆచారం వల్ల మనం విమోచింపబడలేదు. అలాంటి వారి వలన మనకు విమోచన లేదు. రెండోది మనం చూస్తే మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, వ్యర్థ ప్రవర్తనలు అవన్నీ. రెండోది ఎండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మన దగ్గర ఎండి ఉంటుందండి, మన దగ్గర బంగారం ఉంటుందండి, మనం దాచిపెట్టుకుంటాం బీరువాలలో. అయితే అవి కూడా, వాటి వల్ల కూడా మనకు విమోచన లేదు. అవి కూడా మనం రక్షించలేదు. ఎందుకంటే అవి క్షయమైనటువంటి వస్తువులు. ఎంత బంగారం నుండి, ఎంత ఎండనండి, ఎంత నువ్వు దాచిపెట్టుకున్నా వాటి వలన మాత్రం నీకు విమోచన లేనే లేదు. అవి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి క్షయ వస్తువులు. క్షయ వస్తువుల చేత ఎవరు విమోచింపబడరు ప్రియులారా. కాబట్టి విమోచింపబడేది ఎవరి చేత? అక్కడ చూడండి 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుతురు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రపంచమునకు విమోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో కార్చిన యవ్వన కాలపు రక్తము చేత మాత్రమే మానవాళికి విమోచన దొరికింది. ఆ కార్చిన రక్తం ఎలాంటిదంటండి? అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. అలనాడు పాత నిబంధనలు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటికి రావడానికి ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తం ఎలా ఉపయోగపడిందో, ఈనాడు కొత్త నిబంధనలోకి రాగానే ప్రపంచ ప్రజల పాప విమోచన కొరకు ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన రక్తము చేత మనమందరం కూడా విమోచింపబడితిమి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చినటువంటి అమూల్యమైన ఆ రక్తము చేత మాత్రమే మనం విమోచింపబడి ఉన్నాము. కాబట్టి ఈ విమోచన లేకపోతే పరలోక రాజ్యానికి మనకు స్థానము లేదండి. మన పాప కూపంలో మగ్గిపోతున్న మన జీవితాలను మన ప్రభువు ఆయన రక్తం చేత విమోచించి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి మనం వారసులుగా చేస్తున్నాం. నా మాటలు ముగిస్తున్నాను. కాబట్టి దేవుని యొద్దకు వస్తే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మొదటిగా మనం చూసాము ఆ విమోచన ఇశ్రాయేలీయులకు దొరికినటువంటి విమోచన మనం చూసాం ప్రియులారా. రెండోది, మరి క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఆ క్రయధనముగా మనందరి కొరకు ఆ లోక రక్షకుడే విమోచకుడుగా మరి క్రయధనముగా తన రక్తము కార్చి మనం రక్షించినట్లుగా చూస్తున్నాం. మూడోదిగా ప్రపంచమంతటికి విమోచన 1 పేతురు 1వ అధ్యాయంలో 18-19 క్షయమైన వస్తువుల చేత, మరి బంగారు చేత, ఎండి చేత, పితృపారంపర్య ఆచారం వల్ల మనకు విమోచన కలగలేదు. కానీ కేవలం క్రీస్తు ప్రభు వారు కార్చిన అమూల్యమైన రక్తం చేత మాత్రమే మనం విమోచింపబడ్డాము. నిత్య రాజ్యానికి మనల్ని మన ప్రభు వారసులుగా చేస్తున్నారు. కాబట్టి గమనించి ప్రభు యొద్దకు రండి, విమోచింపబడండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి. దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి వినికిల్లో అద్భుతంగా ఆశీర్వదించును గాక.